దేశ రాజకీయాల్లో కీలక ఘట్టంగా మారింది ఉపరాష్ట్రపతి ఎన్నిక. పార్లమెంటు ఉభయ సభల ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆ తర్వాత ఈ రోజే సాయంత్రానికి ఫలితాలు వెలువడనున్నాయి. అధికార ఎన్డీఏ కూటమికి, విపక్షాల ఇండియా కూటమికి మధ్య ఈ పోరు హోరాహోరీగా ఉంటుందని భావించినప్పటికీ ఎన్డీఏ అభ్యర్థి గెలుపు ఇప్పటికే ఖాయమైనట్లే కనిపిస్తున్నప్పటికీ ఏ క్షణం ఏం జరుగుతుందో కూడా ఊహించలేని పరిస్థితి రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఇది 17వ ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ బరిలో ఉండగా, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టరల్ కాలేజీలో లోక్సభ, రాజ్యసభ ఎంపీలు మాత్రమే ఉంటారు. మొత్తం ఓటర్ల సంఖ్య 781. గెలుపుకు కావాల్సిన మెజారిటీ మార్క్ 391. ప్రస్తుత లెక్కల ప్రకారం ఎన్డీఏ కూటమికి 425 మంది ఎంపీల బలం ఉంది. వైసీపీ లాంటి పార్టీల మద్దతుతో ఈ సంఖ్య మరింత పెరగనుంది. దీంతో సిపి రాధాకృష్ణన్ విజయం లాంఛనమేనని స్పష్టమవుతుంది. మరోవైపు ఇండియా కూటమికి 311 మంది ఎంపీల బలం ఉంది. ఇతర పార్టీల మద్దతు లభించినప్పటికీ విపక్షాల అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి విజయానికి ఇంకా 100 ఓట్ల తేడా కనిపిస్తుంది. ఇదే సమయంలో రెండు కీలక పార్టీలు ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలోని బీఆర్ఎస్, ఒడిశాలోని బీజేడీ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్లకు సమాన దూరంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ రెండు పార్టీలు దూరంగా ఉండడంతో మొత్తం ఓటర్ల సంఖ్య 770కి తగ్గుతుంది. అయినా ఎన్డీఏ మెజారిటీ మార్కును సులభంగా దాటే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు బీజేపీ తమ ఎంపీల కోసం ప్రత్యేక వర్క్షాప్లు నిర్వహించింది. ప్రధాని మోదీ స్వయంగా ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. మెజారిటీ స్పష్టంగా ఉన్నప్పటికీ ప్రతి ఓటును ట్రాక్ చేస్తున్నామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్కడ్ 75% ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు. ఈసారి సిపి రాధాకృష్ణన్ కూడా అదే స్థాయిలో ఓట్లు సాధిస్తారని బీజేపీ అంచనా వేస్తోంది. మొత్తానికి ఎంపీల సంఖ్య ఆధారంగా చూస్తే ఈ ఎన్నిక వన్ సైడ్ విజయంగానే కనిపిస్తోంది. కానీ విపక్షాలు మాత్రం చివరి క్షణంలో ఎన్డీఏ కూటమికి షాక్ తగలబోతుంది అని, తాము గెలిచి దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎంతో ఆసక్తికరంగా ఈ ఎన్నికలో ఎవరు గెలుస్తారో ఈ రోజు సాయంత్రానికి తెలిసిపోతుంది. మీకు ఎవరు గెలవచ్చు అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి.